ఫ్రెండ్స్, హౌ ఆర్ యు ఆల్ ఆఫ్ యూ అండ్ మై ఫాలోవర్స్? ఐ ఆమ్ ఫైన్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను ఏంటంటే మనము మొబైల్స్ కొంటూ ఉంటాం కదా, కొత్త మొబైల్స్. మీరు మరి ఈ మొబైల్స్లలో కొత్తగా వచ్చేటటువంటి ఈ మొబైల్స్లలో మనకు అదేనండి ఎటువంటి డిస్ప్లే ఉన్నటువంటి మొబైల్స్ బాగుంటాయి, మనకి డిస్ప్లే పరంగా వీవింగ్ ఎక్స్పీరియన్స్ ఏ డిస్ప్లే బాగుంటుందనే టాపిక్ మీద అయితే నేను మాట్లాడతాను. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ మనకి మొబైల్ పరంగా డిస్ప్లే చూసుకున్నట్లయితే రకాలు వచ్చేసి ఎల్సిడి ఉంది, అలాగే పిఓఎల్ఈడి ఉంది, అలాగే AMOLED ఉంది. ఈ మూడు రకాల డిస్ప్లేస్ ఉన్నాయి మనకి మొబైల్లో. అయితే మనకి ఏది బెస్ట్ అనేది చూడాల్సిన అవసరం ఉంది. మరి డిస్ప్లేస్ యొక్క డిజైన్స్ లో చూసుకున్నట్లయితే రెండు రకాలైతే ఉండడం జరుగుతుంది. కాదు, మూడు రకాలు ఉన్నాయి. ఒకటి వచ్చేసి నార్మల్ ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది కదా, అలాగే రెండోది వచ్చేసి కర్వ్ డిస్ప్లే, అలాగే మూడోది వచ్చేసి క్వాడ్ కర్వ్ డిస్ప్లే అని మనకి కొత్తగా రావడం జరిగింది కదా. మరి ఈ విధంగా డిజైన్స్ రకాలు చూసుకున్నట్లయితే మూడు రకాలు ఉంటాయి. అలాగే మనకు డిస్ప్లేస్ యొక్క టైప్స్ చూసుకున్నట్లయితే మూడు రకాలు ఉండడం జరుగుతుంది ఈ మొబైల్స్లలో. మరి ఎటువంటి డిస్ప్లే ఉన్నటువంటి మొబైల్ మనకి వీవింగ్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది అనేది చూసుకున్నట్లయితే మనకు మీరు ఫ్లాట్ డిస్ప్లే మీకు కావాలనుకుంటే ఈ ఫ్లాట్ డిస్ప్లేలో మనకు వచ్చేసి AMOLED డిస్ప్లే తీసుకోండి. మనకు ఈ వీవింగ్ ఎక్స్పీరియన్స్ అనేది చాలా బాగుంటుంది. పిఓఎల్ఈడి అంటారు. ఈ పిఓఎల్ఈడి డిస్ప్లే అనేది కొంచెము తక్కువే ఉంటుంది. పిఓఎల్ఈడికి AMOLED డిస్ప్లేకి ఉన్నటువంటి డిఫరెన్స్ ఏంటంటే ఈ పిఓఎల్ఈడి డిస్ప్లే అనేది ఫైబర్, అలాగే AMOLED డిస్ప్లే అనేది మనకు గ్లాస్ వస్తుంది అనమాట. మరి మీరు ఫ్లాట్ డిస్ప్లేలో AMOLED తీసుకోండి. మాకు ఫ్లాట్ డిస్ప్లే కాదు, మాకు కర్వ్ డిస్ప్లే కావాలంటే రెండు పక్కల కర్వ్ తిరిగి ఉంటుంది కదా డిస్ప్లే, అది కావాలనుకున్న వారు కూడా ఆ కర్వ్ డిస్ప్లే కూడా AMOLED ఎంచుకోండి. వీవింగ్ ఎక్స్పీరియన్స్ అనేది సూపర్ గా ఉంటుంది. దాంట్లో కూడా పిఓఎల్ఈడి అంటారు. ఈ పిఓఎల్ఈడి డిస్ప్లే అనేది నెగ్లెక్ట్ చేయండి, AMOLED ఎంచుకోండి. మనకి వీవింగ్ ఎక్స్పీరియన్స్ కలర్స్ వైజ్ గా చూసుకున్నా కూడా మనకి చాలా బాగా ఉండడం జరుగుతుంది. మరి ఇది ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను చెప్పదలుచుకున్నటువంటి అంశము. ఒక్కరు కూడా లైక్ చేయటం లేదు, అలాగే సబ్స్క్రైబ్ అసలే చేయటం లేదు. నేను అసలు సబ్స్క్రైబ్ చేయండి అని కూడా చాలా వీడియోస్లో చెప్పడం కూడా మానేశాను. మరి మీరు సబ్స్క్రైబ్ చేయాలి కదా, సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి. సబ్స్క్రైబ్ ఎందుకు చేయమంటామంటే మేము పెట్టినటువంటి వీడియో మీకు నోటిఫికేషన్ రావాలి, మీరు వీడియో మిస్ అవ్వకుండా చూడాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, మమ్మల్ని సపోర్ట్ చేయమని మిమ్మల్ని కోరడం జరుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.